ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ దాడులతో బీసీ ఉద్యమం ఆగదని తీర్మానం మల్లన్న అంటున్నాడు. ఇక్కడ ఈ దాడులతో బీసీ ఉద్యమం ఆగదు అంటే లిమిట్స్ దాటితే మల్లన్నపై దాడి కవిత ఉగ్ర రూపం. అంటే మీరు చూడండి, అంటే చాలా మంది డైరెక్ట్ తప్పేవరిది. ఇప్పుడు చూడండి, వాడు పెట్టిండు టైటిల్, నేను ఇప్పుడే చూసిన ఏమి నడుస్తున్నాయి ఇట్లా చూస్తే తప్పేవరిది అని పెట్టిండు వాడు బడవారి గాడు. ఏంది తప్పేవరిది? 100% తప్పు కవితది కదా. ఎవరిది? ఎవడైతే తెగ బలిసి దాడులు చేస్తాడో వాందే తప్పు. దాడులు చేసినదే తప్పు. తీర్మానం మల్లన్న ఆఫీస్కి ఎవడో మనలను తీర్మానం మల్లన్న కవితను ఖండించుండు. కవితను తీర్మానం మల్లన్న ఖండించినప్పుడు కవిత కూడా ఖండించాలి. కానీ మీరు తీర్మానం మల్లన్న ఆఫీస్కి ఎట్లా పోతారు? ఎవడో మనను మిమ్మల్ని అంటే ఇవి ఏంటివంటే తెగబలిసిన దాడులు, రాష్ట్రాన్ని దోసుకొని అత్యధికంగా డబ్బులు ఉండి చేసినటువంటి బలుపుతో కూడినటువంటి దాడులు ఇవి. ఇలా కల్వకుంట్ల వాళ్ళ యొక్క దాడులు ఎందుకు చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎలా దాడులు చేయగలుగుతున్నారు? డబ్బు ఇప్పుడు మనం ఇంకా మనుషులు ఎట్ట తిరుగుతారు? తినడానికి తిండి లేదనుకో తిరుగుతామా? మనం అడ్డగోలుగా దోసుకుంటే మన తన డబ్బులు ఉంటే ఇంత ఉసుకి ఇంత చేస్తే ఉసుకో అంటే గోయట వెంకన్న పాట పాడతాడు. అయ్యా మేము ఉష్కో 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 అంటే ఊరికే ఊర కుక్కలం, సల్లంగుండాలే మీరు హాయిగుండాలే, అయ్యా సల్లంగుండాలే మీరు హాయిగుండాలే. మీరు నరకం అంటే ఊరికి మెతుకుకొక్క తెర నరికి తెచ్చని పాట పాడతాడు గొరటి వెంకన్న. అట్లా ఉన్నది. ఇక దాడులు అంటే కవిత దాడి. మీరు ఏమంటున్నట్టే తీన్మార్ మల్లన్న బరాబర్ ఆయన ఒక ఉద్యమం ఎత్తుకున్నాడు, ఒక నినాదం ఎత్తుకున్నాడు, బీసీ తరఫున మాట్లాడుతున్నాడు. ఆయన రైట్ పర్సనా రాంగ్ పర్సనా, ఆయనకున్న తెలివి ఏందో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన రోజు తిట్టడం, మాట్లాడడం, ప్రశ్నించడం ఆయన డ్యూటీ. ఆయన చేస్తున్నాడు. మరి మీరేం చేయాలి? మీరు కూడా మాట్లాడాలి. మీకు టీవీలు ఉన్నాయి, మీకు పేపర్లు ఉన్నాయి. కానీ మా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి తీర్మానం మల్లన్న ఆఫీస్ కాడికి పంపితే తీర్మానం మల్లన్న ఆఫీస్ కాడికి పోయిన ప్రతి ఒక్కరి మీద పెద్ద ఎత్తున కేసు పెట్టి యావజ్జీవ గారగార శిక్షలే, మర్డర్ అటెంప్ట్ పెట్టాలి వాళ్ళ మీద. తీన్మార్ మల్లన్న ఆఫీస్కు పోయిన ప్రతి వెధవ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి జైల్లో వేయాలి, పొక్కలేయాలి. వీళ్ళందరినీ ఎట్లా పోతారు ఆఫీసుల కాడికి? ఎవడిచ్చుండి మీకు అక్క అంటున్నా? ఆఫీస్ కాడికి పోయినాం, మేము ఆరతి పట్టనికి పోయినాం, మేము అడగనికి పోయినాం, మేము మందలిగనే పోయినాం అనేటువంటి బట్టెబాజీ మాటలు మాట్లాడవద్దు. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం మాట్లాడతారు చూడండి. ఇక్కడ కవిత గారు ఏం మాట్లాడతారు అంటే లిమిట్స్ దాడితే మల్లన్నపై దాడి అంట. కవిత ఏం ఉగ్ర రూపం చూపిస్తారు? ఏం సంస్కృతి? ప్రభుత్వానికి కూడా నేనేమంటాను అంటే నేరేడు చల్ల మీద లగచల్ల మీద ఏం కట్టడం జరిగింది? హైడ్రా మీద ఏం కట్టడం జరుగుతూ ఉన్నాయి? ఈ దాడుల సంగతి ఏందని నేను అడుగుతా ఉన్నా. మొన్న మానవేశ్ ఆఫీస్ మీద దాడులేంది? ఇక తీర్మానం మల్లన్న మీద దాడులేంది? దాడులు ఎందుకు జరుగుతాయంటే బలిష్ట దాడులు జరుగుతాయి. డబ్బులు ఎక్కువైతే దాడులు జరుగుతాయి. పెంచి పోషించే కుక్కలు ఎక్కువైతే అవి ఏం చేస్తాయంటే డబ్బులు ఇస్తే దాడులు చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, టీవీలలో వార్తలు వచ్చినాయి. వార్తలు వస్తే దానికి మనము ప్రతిస్పందించవచ్చు. వాడు మాట్లాడిన దానికి ఎక్కువ రిప్లై ఇస్తే అయిపోతుంది. కౌంటర్కు ఎన్కౌంటర్ మీరు చేయొచ్చు. తీర్మానం మల్లన్న మాటలు ఇక్కడ పెట్టి మీరు కూడా దాని మాటలు కూడా మీరు ఎన్కౌంటర్ చేయొచ్చు. కానీ తీర్మానం మల్లన్న మాటలు ఎన్కౌంటర్ చేసే బదులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఓ 50-60 మందిని పైసలు ఇచ్చి మన ఎంబ తిరుగుతూ పోతే వాడు పోయి ఏం చేయడానికి? మేము అడగనికి పోయినాం, మేము మాట్లాడడానికి పోయినాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవని ఆఫీస్ కాడికి పోయినోందే తప్పు, వాని ఆఫీస్ కాడికి పోయినోందే తప్పు. మీకు ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, నాకు పిలిపియండి. ఎవడు ఆఫీస్ కాడికి పోతే తీర్మానం మల్లన్న ఆఫీస్ కాడికి పోయి తీర్మానం మల్లన్న ఆఫీసులో వీళ్ళు వంగబెట్టి తన్న కానీ వీళ్ళదే తప్పు. తప్పే ఉంది, ఆయన ఆఫీస్ కాడికి పోయినోందే తప్పు. మళ్ళా ఉల్టా మాట్లాడకం అంటే ఇది కవిత ఒక్కతే కాదు. టోటల్గా బీఆర్ఎస్లో కల్వకుంట్ల ఫ్యామిలీ అల్లుతున్నటువంటి కట్టుకథలో భాగంగా ఎవరన్నా మాట్లాడినప్పుడు ఆదిలోనే వాళ్ళని అంతే, వాళ్ళ మీద దాడులు చేస్తే మళ్ళీ మన మీద ఎవడు మాట్లాడరు. ప్రజలను ఎట్లా తీసుకోవాలి? ఎవరికైతే డబ్బులు లేవో అందరిని పిలవాలి, పిలిచి కుప్ప కట్టాలి. నీకు ఎంత కావాలి? మీకు ఎన్ని డబ్బులు కావాలి ఇస్తా వాడిని అన్నూరి. మరి నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అధికారంలో ఉన్నప్పుడు దోసుకున్నాం. మరి అధికారం ఉన్నప్పుడు మీరు అధికారంలో ఎందుకు వచ్చారు? ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు కదా. మరి పైసలు ఎట్లా చేసినట్టే మా పనే అది. ఇకల్లా తీర్మానం మల్లన్న ఎట్లా ఓడు పెడతాడు. తప్పేవాడిది ఒప్పేవాడిది 100% ఇందులో 100% తీర్మానం మల్లన్నపై దాడి చేసిన ఉందే ఆఫీస్ కాడికి పోయిన వాళ్ళు అందరు తప్పు. దాడి ఎవడనే దాడి వీళ్ళ మీద వాడి చేసినా వాడి మీద వీడి చేసినా కాదు. ఇక్కడ ఆఫీస్ కాడికి ఎందుకు పోయారు? ఎవడు పోమన్నాడు అంటే మీకు ఆయన పెళ్ళికి పిలిచినా మీ ఇంటికి
మిమ్మల్ని రమ్మని పిలిచిండా, లేకుంటే అది రచ్చకట్టనా, అది రచ్చబండనా? ఎందుకు వేరు మీరు అంటున్నా? మీరు తిన్నదరగక తీర్మానం వల్ల ఆఫీస్కి పోయి దాడులు చేసి, దాడుల సంస్కృతి ఉన్నదా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడో రాయలసీమలో ఎక్కడో ఫ్యాక్షనిస్టులు జరిగేటువంటి ఇలా అడ్డగోలుగా దీన్ని తెగపరిచిన వాళ్ళంతా కుక్కల మేపినట్టు మేపుకుంటా, దాడులకు ప్రోత్సహించుకుంటా, పిల్లలు చదువుకోకుండా, వాళ్ళ భవిష్యత్తు ఒక రూపుదిద్దకుండా అడ్డగోలుగా దోసుకొని మీ ఇంకా కుక్కలను తిప్పినట్టు తిప్పుకుంటారు మందిని. వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని పైసలు ఇస్తే అంత మందిని కొడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి ఆఫీస్ కాడికి పోయినా ఎవరు తప్పేముందంటే బరాబర్ ఆయన ఆఫీస్ మీదకి పోయిన వాళ్ళదే తప్పు. నువ్వు ఆఫీస్ మీదకి పోతే ఆఫీస్ మీదకి పోవాల్సిన అవసరం ఏముంది? అక్కడ పోలీస్ స్టేషన్లో పిలవండి, కేసులు పెట్టండి, లేదంటే పోలీసుల ముందర చర్చలు జరపండి, లేదంటే టీవీ డిబేట్లు పెట్టండి, లేదంటే తిప్పి మీరు ఆయన టీవీలో మాట్లాడండి. ఇప్పుడు బీసీ ఉద్యమానికి కవితకు సంబంధం లేదు అని తీర్మానం మళ్ళా అని అనుకో, ఎందుకు లేదు, నేను కూడా బీసీ ఉద్యమం చేస్తున్నా, నాకు సంబంధం ఉందని మాట్లాడాలి. అవి కాకుండా తీర్మానం మల్లన్న పైన దాడులు చేస్తాం, తీర్మానం మల్లన్న ఆఫీస్ కాడికి పోయి చంపేస్తాం. ఇలా ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కాబట్టి, వాళ్ళ సొంత ప్లేస్ కాబట్టి వాళ్ళు తప్పించుకున్నారు. గన్మెన్ ఉన్నారు కాబట్టి తప్పించుకున్నారు. కానీ మిమ్మల్ని ఒమ్మన్నోడు ఇవ్వడానికి నేను అడుగుతా ఉన్నా. ఇదే సంస్కృతి అని నేను అడుగుతా ఉన్నా. ఎవడు చెప్పిన బుద్ధి దాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎవడు ఏమన్నా, ఎవడు అవునన్నా కాదన్నా తీర్మారు మల్లన్న ఆఫీస్ కాడికి పోయిన వాళ్ళ మీద అందరి మీద కేసులు కావాలి.